సో గైస్ ఇవాళ మనం ఐఫోన్ 15 ప్లస్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. నేను రీసెంట్గా ఐప్యాడ్ 10th జనరేషన్ అయితే తీసుకున్నాను. దాంతో పాటే ఐఫోన్ 15 ప్లస్ కూడా తీసుకున్నాను. కాకపోతే నేను ఐప్యాడ్ అనేది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, మంచి ఆఫర్ వస్తే. అలాగే ఈ యొక్క ఐఫోన్ 15 ప్లస్ అనేది ఆఫ్లైన్లో క్రోమాలో అయితే తీసుకున్నాను. సో అక్కడ తీసుకుంటే మీ అందరికీ తెలిసిందే. సో అక్కడనే వాళ్ళైతే ఓపెన్ చేసి మనకు అంతా అయితే అంటే మన చేతుల మీదనే ఓపెన్ అయితే చేయిస్తారు. సో అక్కడైతే ఓపెన్ అయిపోయింది. నేను మళ్ళొకసారి మీకు మన దగ్గర ఓపెన్ చేసి ఏమేమి వచ్చాయి, ఏంటి అనేది చూపిస్తాను. నేనైతే ఈ మొబైల్‌ని 1 డే అయితే యూజ్ చేసేసాను. అండ్ బాక్స్‌లో ఎలా ఉందో మళ్ళీ అలాగే ఉంచేసాను జస్ట్ అన్బాక్సింగ్ కోసం. అయితే మనం ఓపెన్ చేయగానే పైన ఈ విధంగా మొబైల్ అయితే ఉంటుంది. నేను వాల్‌పేపర్‌వి ఆల్రెడీ సెట్ చేసుకున్నాను. అండ్ ఈ యొక్క బాక్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక పేపర్ వర్క్ అయితే ఉంటుంది. అలాగే ఒక సిమ్ ఎజెక్టెడ్ పిన్ అయితే ఉంటుంది. అండ్ మనకు ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే వస్తుంది. బట్ ఇది కేబుల్ కాకుండా మనకు థ్రెడ్ అయితే వచ్చింది. కొంచెం అదైతే బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతో పాటు యాపిల్ స్టిక్కర్స్ అయితే వచ్చాయి. బట్ ఇందులో అడాప్టర్ అయితే రాలేదు. సో ఐఫోన్ ఏ ఫోన్‌లో అవి మనకు అడాప్టర్ అయితే ఇవ్వరు. సో అదొక పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. బట్ నేనైతే ఐప్యాడ్‌కి తీసుకున్నా కదా! అందులో అయితే అడాప్టర్ ఉంది. ఐఫోన్ 15కి అండ్ 15 ప్లస్‌కి మనకు పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండవు. బట్ 2 మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో, అందువల్లే నేనైతే ఈ 15 ప్లస్‌నైతే చూజ్ చేసుకున్నాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఛార్జింగ్ బ్యాటరీ కెపాసిటీ. సో, ఐఫోన్ 15లో అయితే 3349 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే 15 ప్లస్‌లో చూసుకున్నట్లయితే 4383 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి స్క్రీన్ సైజ్. యాపిల్ 15కి అయితే మీకు 6.1 ఇంచెస్ డిస్‌ప్లే అయితే ఉంటుంది. బట్ ఈ యొక్క యాపిల్ 15 ప్లస్‌కి అయితే 6.7 ఇంచెస్ డిస్‌ప్లే అయితే ఉంటుంది. సో, నాకైతే లార్జ్ డిస్‌ప్లే ఉంటేనే చాలా ఇష్టం. మనం బీజీఎంఐ లాంటి గేమ్స్ ఆడాలన్నా, లేకపోతే ఇంకా మొత్తం రెగ్యులర్‌గా యూజ్ చేయనికివి నాకైతే యాపిల్ 15 ప్లస్ స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది. అలాగే బ్యాటరీ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంది. సో, అందుకని చెప్పేసి ఈ యొక్క 15 ప్లస్ అయితే నేను చూజ్ చేసుకున్నాను. అలాగే మనకు ఐఫోన్ 11, 12, 13, 14 ఇవన్నీ కంపేర్ చేసుకున్నట్లయితే 15లో మనకు మేజర్ చేంజెస్ అయితే వచ్చాయి. సో, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ సి. సో, మనం ఇంతకుముందు అయితే లైట్నింగ్ కేబుల్‌తోనే మనం ఛార్జింగ్ అనేది చేసుకోవాలి. బట్ 15 నుంచి అయితే మనకు టైప్ సి కేబుల్ అయితే వచ్చింది. ఇంతకుముందు ఐప్యాడ్‌కి మాత్రమే టైప్ సి కేబుల్ అయితే ఉండేది. బట్ దీనికి కూడా వచ్చేసింది. అలాగే ఇందులో మనకు ఏ16 బయోనిక్ చిప్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకు 48 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో, కెమెరా పరంగా ఐఫోన్ అయితే వీడియో పరంగా అయితే చాలా బావుంటుంది. ఫోటోస్ అనేవి నాకు ఓకేగానే అనిపిస్తాయి. బట్ వీడియో పరంగా అయితే చాలా బావుంటుంది. యూట్యూబర్స్‌కి కూడా ఐఫోన్ అనేది చాలా బెటర్. ఎందుకంటే ఇంటర్నల్ మైక్ అనేది చాలా బావుంటుంది. అలాగే మనకు డైనమిక్ ఐస్‌లాండ్ అనేది ఉంటుంది. సో, మనకేమైనా కాల్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్నా, మనకు పైన అయితే మనకొక పాపప్ లాగైతే వస్తుంది. సో, అది చూడ్డానికి చాలా బావుంటుంది. అలాగే ఇందులో మనకు రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే డివైజెస్‌కి మనం ఛార్జింగ్ పెట్టాలి అనుకున్నా గానీ, ఈ యొక్క ఐఫోన్‌ని యూజ్ చేసి మనం ఛార్జింగ్ అయితే చేయొచ్చు. అండ్ మనకు ఇందులో 4383 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. సో, అందుకని చెప్పేసి మనం జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫోన్ కాల్స్ ఇలా ఎక్కువగా యూజ్ చేయకపోతే 2 డేస్ వరకైతే ఛార్జింగ్ ఆగుతుంది. లేదు మనం ఎక్కువగా రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్లయినా గానీ 1 డే వరకు ఈజీగా ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ 6.7 ఇంచెస్ డిస్‌ప్లే ఉండడం వల్ల మనం ఏదైనా మూవీ చూడాలనుకున్నా, గేమ్స్ ఆడాలనుకున్నా గానీ, లేదా ఏదైనా వీడియో షూట్ చేయాలన్నా గానీ చాలా బావుంటుంది. ఇందులో మైనస్‌ల గురించి మాట్లాడుకున్నట్లయితే, మనకు ఇందులో యాక్షన్ బటన్ ఇచ్చి ఉన్నట్లయితే బాగుండేది. మనకు హయ్యర్ వేరియంట్ అంటే ప్రో గాని, ప్రో మ్యాక్స్ అందులో అయితే యాక్షన్ బటన్ అయితే ఉంటుంది. బట్ ఇందులో అవి ఇచ్చి ఉండుంటే ఇంకా బాగుండేది. అలాగే ఇది ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా అనిపిస్తాయి. సో, మనకు ఇది 70,000 వరకైతే ఉంది ప్రెజెంట్. సో, మనకు ఏదైనా సేల్‌లో ఉన్నట్లయితే ఆ టైంలో మనం తీసుకున్నట్లయితే చాలా వరకు ప్రైజెస్ అనేవి డిక్రీజ్ అయితే అవుతాయి. సో, నేనైతే ఇది 64,000 దగ్గర అయితే తీసుకున్నాను ఆఫ్‌లైన్‌లో. బట్ సేల్స్ అయితే అయిపోయాయి. బట్ ఇప్పుడు మళ్ళీ నార్మల్ ప్రైజెస్‌కైతే వచ్చి ఉండొచ్చు. ఓకే గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఐఫోన్ 15 ప్లస్ కెమెరా రివ్యూ అండ్ గేమింగ్ రివ్యూ అయితే నేను మీకు చేస్తాను. సో, అది షార్ట్ టైమ్‌లో అయితే అప్‌లోడ్ అవుతుంది. అండ్ మీరు మన ఛానల్‌ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో, థాంక్ యూ.